హలో పీపుల్, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మీ ఇంట్లో బోనాలు ఎలా జరుగుతున్నాయి? బాగానే జరిగిందా? ఎలా జరిగిందో కామెంట్ చేయండి. మా ఇంట్లో బోనాలు చూపించడానికైతే ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. ఏ పండుగ అయినా మామిడాకులతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇంకా మామిడాకులు పెడుతూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి పనులు అయితే స్టార్ట్ చేసేసాము. డాడీ వచ్చేసి మామిడాకులు పెడుతున్నారు, మమ్మీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్లో ఉందన్నమాట. సో ఇప్పుడు పనులన్నీ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి రావాలి. లంచ్ కొంచెం లేట్ అవుతుంది, సో బ్రేక్ఫాస్ట్ కొంచెం గట్టిగా చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నా నేను ఏం పని చేస్తున్నా అనుకోవచ్చు. బోనాల పండుగ కాబట్టి మామిడాకులు అండ్ యాపాకులు పెట్టేసినాం. సో చూడడానికి బాగుంది కదా. అట్లా పూలేం పెట్టట్లేదు, అంటే మా యాపాకు ఉంటుంది కాబట్టి పూలేం పెట్టకుండా ఇలా అయితే డెకరేట్ చేసామన్నమాట. వేరే పనులకు వెళ్ళిపోదాం పదండి. పనులు అయితే డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. సో పైన అయితే మామిడాకులు యాపాకులు పెట్టేసిన తర్వాత ఇంకా కడప కడిగి బొట్టులు అయితే పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పనులు. గేసేసిన కడప కడిగేసిన, మమ్మీ ఏమో కూరగాయలు వస్తుంది వంటకి ప్రిపరేషన్స్. ఇక మమ్మీ పూలు పెడుతుంది. ఇక కడప కడిగినాక పూలు పెట్టేస్తుంది. అయింది. నాకు బ్రేక్ఫాస్ట్ వేసిస్తావా? తింటా, ఆకలి అవుతుంది. ఓకే, మమ్మీ ఏమేమి స్పెషల్స్ చేసింది అనేది నేను తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, ఆ తర్వాత చూపిస్తా. ఓకే, మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తా. పూరి విత్ పప్పుచారు ఇవాళ బ్రేక్ఫాస్ట్. అవంతా ఇగ్నోర్ చేయండి ఆ వాయిసెస్.
రెడీ అయిపోయింది. చూడడానికి నాకు చాలా బాగా నచ్చిందనమాట. ప్రతిసారి ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ఎలా వస్తుందో అని నాకు కొంచెం డౌట్గానే ఉండే. అండ్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ అది చాలా నచ్చిందనమాట నాకు. అండ్ మీకు మా బోనం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే నేను కష్టపడి చేసిన కాబట్టి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాగుందా, బాగాలేదా, ఇంకేమైనా సజెషన్స్ ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ సారికి నేను యూజ్ చేసుకొని ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఎలా వస్తుందో అని టెన్షన్ పడ్డాను, కానీ తర్వాత అడ్జస్ట్మెంట్స్తో సూపర్ కనిపిస్తుంది కదా. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బోనం రెడీ అయింది కదా, ఇప్పుడు బోనం తీసుకొని టెంపుల్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది మాకు ఆ బోనం సమర్పించడానికి అమ్మవారికి. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అండ్ అక్కడ సమర్పించేటప్పుడు అసలు తీయలేకపోయినాం అనమాట వీడియో. సో ఇప్పుడైతే బయటకు వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇంకా నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ అవుతుందంటే ఇంకా మమ్మీ ఎత్తుకుందనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి ఇంకా లంచ్ చేయడమే. సో ఇలానైతే మా బోనాల సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.